నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. నిన్న 2 రోజుల కిందట మేము అన్నీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా, నేను చెప్పిన మాటలు ఉపసంహరించుకుంటున్నా అని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి హడావుడి, ఆయన చేస్తున్నటువంటి రాజకీయం, అట్లాగే తెలంగాణ జర్నలిస్టుల పూర్వం అస్థిరత్వం, వాళ్ళు మీకు దండం పెట్టాలరా నాయన, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ పని పాట లేని అల్లాయిగాలన్నా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి మాట్లాడిస్తున్నారు. అరే మీరు అక్కడ కూర్చునే వాళ్ళు, అరే భయ్ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు మాట్లాడాలి, ఆ ప్రభుత్వాల మీద తప్పుడు ఎలిగేషన్స్ ఎందుకు చేయాలి, మనకేం అవసరం? పోనీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కక్ష కట్టి మీ మీద దూకుతున్నారా? అందులో భాగంగా ఒక అపర మేధావి, బులుగు జాకెట్ వేసుకున్నటువంటి తులసి చంద్ అనేటువంటి ఆమె ఒక మహిళ మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారంట విజయ్ గారు గెలిచారని ఫ్రస్ట్రేట్ ఫీల్ అయిపోయి దాన్ని డైవర్ట్ చేయడం కోసం పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కావాలని కేసు పెట్టారంట. వీళ్ళు చక్కటి మేధావులు. ఎంత చక్కటి మేధావులు అంటే, మన అక్క ఒకసారి మాట్లాడుతుంది, అక్క మాట్లాడిన తర్వాత అక్కకి మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏ ఎలిగేషన్ చేస్తాడో అలాంటి ఎలిగేషన్ ఇమేజ్ చేస్తే నువ్వు చాలా సింపుల్గా తీసుకుంటావా, లేకపోతే ఎందుకమ్మా మొన్న ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ డీజీపీ గారికి లేఖ ఇచ్చావు, సార్ నన్ను ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు సార్, నేను యూట్యూబర్ని అంటే నీ ఒక్కదానికే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. రాజకీయాలలో ఉంటే రాజకీయ నాయకులు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం అన్నీ వదిలేసుకోవాలి. మీరు ఏం మాట్లాడిన దానికి పైన భగవంతుడు ఉన్నాడులే, ప్రజలు నమ్మేస్తారులే, నమ్మితే నమ్మారు లేకపోతే లేదని తట్టుంటారా? సరే ఒకసారి అక్క ఏం మాట్లాడుతుందో చూడండి, మామూలుగా ఉండదు, బంపర్గా ఉంటుంది. సో వీడియో ఎవరిని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మామూలుగా కాదు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి పేటీఎం బ్యాచే. ఎవడేమన్నా బరాబర్ వీళ్ళ తర్వాత ఇంకొకడు ఉన్నాడు, ఏదో ఆంధ్ర పోలీసుల్ని కుతిక మీద కాలేసి తొక్కుతానన్నాడు. ఆ మొగోడికి మొలతాడు కట్టిన మొగోడైతే, అరే భయ్ నాగార్జున సాగర్ గేటు దాటి బయటికి రారా, కుక్కను కాల్చినట్టు కాల్చి సాగర్లో పడేస్తావు నువ్వు అనుకుంటున్నావేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి బట్టి మాట్లాడుతున్నారా? సోయ లేదా, ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడుతున్నారా? మీ తెలంగాణ గురించి మాట్లాడుకోండి, మీ పోలీసుల గురించి మాట్లాడుకోండి, మీ ప్రభుత్వం గురించి మాట్లాడుకోండి. మా పోలీసులు అంటే మాత్రం మేము ఊరుకోం. మీరెవర్రా భయ్ అంటానికి? మీకేం సంబంధం? మీకు ఒక్కరికే తెలంగాణ అస్థిరత్వం, ఆంధ్ర వాళ్ళకి లేదా? మీ అయ్య జాగిరానా ఇది? లేదా మీ తాత ఇచ్చాడు ఆ పోస్టులో? మీరు కాళ్ళు మీద వేసి కుతికలేసి తొక్కితే ఊరుకోవటానికి? మీరు మీ ప్రభుత్వంలో అక్కడ రేవంత్ రెడ్డిని ఏదో చిన్న చూపు చేయటం కోసం, ఏదో ఫామ్ హౌస్లో పడుకున్న దొరబిడ్డను పైకి లేపటం కోసం మీరు బారాబర్తో మాట్లాడితే మాత్రం బరాబర్ బై మేము చెప్తున్నాం. మీరు గిల్లించుకోకండి. మీకు బాగా అలవాటు గిల్లించుకోవటం. ఒక 10-20 మందితో కూర్చోబెట్టారు. నాకు విమలక్క అంటే చాలా గౌరవం. అలాంటి విమలక్క కూడా అక్కడ వెళ్ళి కూర్చోవడం నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే ఆమె అరుణోదయ సంస్థలు అద్భుతంగా మీరు చేశారు. ఇదేంటి వీళ్ళు చేసే పని ఏంటి? అసలు సంబంధం లేని రాజకీయాలు మాట్లాడి ఈరోజు ఆ సంబంధం లేని రాజకీయాల్లో మాట్లాడిన తర్వాత ప్రొఫెసర్కి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటే, ప్రొఫెసర్ మాట్లాడిన మాటలు మీరు యాక్సెప్ట్ చేసుకుంటారా? ఆయన ఎవరో చెప్తే విన్నాడంట, అవును జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, లోపల పడేయండి అని ఎవరో చెప్తే విన్నాడంట, అది మాట్లాడాడంట ఆయన. ఇదేనా మాట్లాడేది? ఒకసారి ముందు మన అక్క ఏం మాట్లాడుతుందో చూసి తర్వాత దాని పూర్తి స్థాయి కౌంటర్ ఇద్దాం. ఎందుకు ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ అరగంట మీటింగ్ కనుక మనం చూస్తే, తమిళనాడు పాలిటిక్స్ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశాయంట. తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ హాలోగ్రామ్స్ పెట్టుకొని, ఫొటోస్ పెట్టుకొని గెలిచేశారంట. అది ఎట్లా అనిపించిందంటే, ఎలా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఆ మాత్రం దాన్ని రివ్యూ చేసుకోలేకపోయారా? విజయ్ హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడా? విజయ్ మక్కలు ఈయక్కం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ 2009లో మొదలు పెట్టాడు ఆయన. ప్రతి విలేజ్ని టచ్ చేశాడు, ప్రతి విలేజ్లో వాలంటీర్స్ని బిల్డ్ చేశారు, పెద్ద నెట్వర్కింగ్ చేశారు. అసలు వాస్తవాల్ని పక్కన పెట్టేసి హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడు. నేను కూడా హాలోగ్రాములు పెట్టుకొని ఉండుంటే రోడ్ల మీదకి రాకుండా గెలిచిపోయేవాడినేమో, ముఖ్యమంత్రి అయిపోయేవాడినేమో అనే ఫ్రస్ట్రేషను కనిపించింది. దాన్ని కవర్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారంట, దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూని వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ విత్ ఇన్ ద పార్టీని ఒక యాక్టివేట్ చేయడానికి ఎప్పుడు ఒక్కొక్క మూమెంట్ కావాలి కదా. సో ప్రజా సమస్యల మీద మూమెంట్ చేయలేరు కాబట్టి ఇలాంటి ఒక ఇష్యూని ఏమైనా తీసుకున్నారేమో అని కూడా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్.
అది ఆమె ఏమంటుంది 2009లోనే విజయ్ మక్కల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు సేవా వాలంటీర్తో పనిచేయడంతో పాటు బూత్ లెవెల్లో వర్కింగ్ చేయటం వల్ల విజయ్ గారు గెలిచారు. అంటే 2009 నుంచి ఆయన గ్రౌండ్ వర్క్ చేశాడని చెప్పింది. వెరీ గుడ్, మంచి మాట, తప్పేం లేదు. నేను కూడా ఏంటంటే తమిళనాడులో మీలాంటి బ్రోకర్లు లేరు. అక్కడ మీలాగా 100 రూపాయలు డబ్బులు ఇస్తే భజన చేసేటువంటి బ్రోకర్లు లేకపోవటం వల్ల తమిళనాడులో విజయ్ గారు గెలిచారని కూడా నేను ధైర్యంగా స్టేట్మెంట్ పాస్ చేస్తాను. తర్వాత వేరే విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ముందు కాంట్రవర్సీ క్రియేట్ చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాంట్రవర్సీ క్రియేట్ చేశారా అనేది తులసి చంద్ గారు వైఎస్ఆర్సీపీకి ఇండైరెక్ట్గా అమ్ముడుపోయినటువంటి పేటీఎం తులసి చంద్ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, నాకు ఒక హైలీ వ్యక్తి ద్వారా తెలిసినటువంటి విషయం ఇది. పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసేయాలి, మాకు ఒత్తిడి వస్తుంది, జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలని చెప్పి అడిగారు అని అన్నారు. అప్పుడు అమిత్ షా గారు మనకి ఇన్స్టెంట్ పెండు చంద్రబాబు నాయుడు, పర్మనెంట్ పెండు అంటే పర్మనెంట్ పెండు అనకూడదు కానీ కీప్ అనాలి, కీప్ అయితే బాగుంటుంది. మనం ఉంచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మన దగ్గరకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని లవర్ మీద మోజు ఉండాలి తప్పనిచ్చి అరెస్ట్ చేయకూడదు అంటే ఈయనకి పెద్దగా కంపారిజన్ చేయడం తెలియదు, అందువల్ల అలా క్లారిటీగా చెప్పాడు అన్నాడు. ఓకే అన్న తర్వాత ఎక్కడ చెప్పాడు, ఇది జనసేన వాళ్ళ కోర్ కమిటీలో దీని గురించి డిస్కషన్ చేసుకున్నారు. ఆ డిస్కషన్లో భాగంగా వాళ్ళు అడిగినప్పుడు మేము అమిత్ షా గారికి ఈ విషయం చెప్పాము, అయితే అమిత్ షా గారు మాకు ఈ మాట చెప్పారు అని చెప్పారు. దీని తర్వాత ఏమైంది, జనసేన పార్టీ కోర్ కమిటీ మీటింగ్ నిర్వహించినటువంటి వాళ్ళల్లో ఎవరు చెప్పారు మీరు సమాధానం చెప్పండి, సమాధానం చెప్పకపోతే ఎవరు చెప్పారో మీరు చెప్పండి, సమాధానం చెప్పకపోతే మేము మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అని అడిగారు. అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను ఎవరో చెప్తే విన్నాను, పొరపాటు జరిగింది, నా మాటలు నేను ఎటువంటి బేషరతులు లేకుండా విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పాడు. సో అంటే ఇప్పుడు నేను తులసి చంద్ గారిని ఏమంటున్నానంటే, తులసి చంద్ గారు లవ్ పేరుతోటి ఒక పారిశ్రామికవేత్తకి వలవేసి ఒక 2 కోట్ల రూపాయలు అతను చీట్ చేసిందని నేను అంటాను. విత్ ఇన్ 5 మినిట్స్లో మీరు ఏం చేస్తారు, నా ఆత్మగౌరవం దెబ్బతిరింది, ఒక మహిళా యూట్యూబర్ మీద పలాని వ్యక్తి పలాని విధంగా నా మీద మాట్లాడాడు అని డిఎస్పీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు. అలా అనుకోకుండా నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను, సహజంగానే నా మీద నిందలేస్తారు, నా గురించి మాట్లాడతారు, నా వ్యక్తిత్వం గురించి మాట్లాడతారని మరి ఎందుకు సర్దుకొని పోవట్లేదు అంటే నీకు అన్యాయం జరిగితే నువ్వు విప్లవాన్ని స్టార్ట్ చేయొచ్చు, నువ్వు డీజీపీ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళొచ్చు, నీకు ఆ రైట్ ఉంది. ఎందుకని నువ్వు ఆ 2 కోట్ల రూపాయలు చీట్ చేశారనేది అబద్ధం, తప్పుడు ఎలిగేషన్. అది అనవసరంగా ఒక మహిళ మీద ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో చెప్పారని నేను చెప్పాను, అది చెప్పటం పబ్లిక్ న్యూసెన్స్ అయింది కాబట్టి నువ్వు నా మీద కేసు పెట్టడానికి రెడీ అయ్యావు. మరి నువ్వు సర్దుకొని పోవచ్చు కదా. అంటే నీ మీద నిందేస్తే దాని మీద నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. కానీ ఒక ప్రభుత్వంలో ఒక పార్టీ మీద నిష్కారణంగా నిందేస్తే దాని మీద వాళ్ళు అడిగితే మీకేదో ఫ్రస్ట్రేట్లో ఉన్నారు, మీరేదో ఫీల్ అవుతున్నారు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయం తీసుకున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదైనా చితక అనాలిసిస్ చేస్తా మాట్లాడిన మాట అయితే ఓకే, దీని మీద డైవర్ట్ చేయడం ఏంటి మీరు అనుకోవచ్చు. కానీ ఆయన ఒక పార్టీ మీదే ఒక నిందేస్తా ఆయన మాట్లాడిన మాటల్ని తులసి చంద్ గారు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, మీరు ఒప్పుకుంటారా? మీరు మన డీజీపీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఎవరో కొంతమంది వ్యక్తులు నా గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డీజీపీ. అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక యూట్యూబర్వి, నువ్వే అన్నిటి మీద విశ్లేషణ చేసేటప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులు టార్గెట్ చేసి మాట్లాడతావు. అలాంటి నీ మీద మాట్లాడితే నువ్వు డీజీపీ దగ్గరికి వెళ్ళావు. కానీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలటంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి పార్టీ మీద ఒక నిష్కారణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా నిందలు వేస్తే మీరు మూసుకొని కూర్చోండి, మీకు ఇది మీరు మూసుకొని కూర్చోవాలి, అంతేనా మీరు మాట్లాడేది? అంటే రేపటి నుంచి తులసి చంద్ గారి మీద కూడా మేము ఇలా అని చెప్పేసి భౌతికంగా దాడి చేయొచ్చా? సిగ్గనిపించట్లేదా? అది మగోళ్ళు చేసే పనేనా? దాన్ని ఏమంటారు? రాజకీయాల్లో దాన్ని కొజ్జాతనం అంటారు. ఎందుకంటే రేపు నువ్వు నన్ను కూడా అంటావు, ఒక ఆడపిల్ల మీద ఇలాంటి మాట ఎలా మాట్లాడతావురా నువ్వు అని చెప్పి నన్ను కూడా క్వశ్చన్ చేస్తావు కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెండు లాజిక్స్ మర్చిపోకండి. ఈ తెలంగాణ అస్థిరత పోరాటం అని ఎవరైతే ఉన్నారో ఆ బొక్కల దున్ని ఎలికెళ్ళెక్కన మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్
మేము తెలంగాణ కోసం ఉన్నాము, తెలంగాణ పౌరులం అంటే మీరు తెలంగాణ రాజకీయాలే చేసుకోండి. తెలంగాణ రాజకీయాల్లోనే ప్రభుత్వాలతోటి తెలంగాణ ప్రభుత్వాల మీద వ్యతిరేకత లేకపోతే అనుకూలంగానే మీరు వీడియోలు చేసుకోండి. లేదు మా ఇష్టం మేము మాట్లాడతామని అంటే మిగతా ప్రభుత్వాలు కేసులు పెట్టినప్పుడు మీరు కేసుల్ని ఎదుర్కొని జడ్జిల దగ్గరికి వెళ్ళి మీ నిజాయితీ నిరూపించుకోండి. మీరు ఎందుకు భయపడుతున్నారంటే మీరు చేసింది తప్పుడు ఎలిగేషన్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కోర్టు రిమాండ్ విధిస్తుంది అనేది మీకు తెలుసు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఇంకొక మాట మాట్లాడుతున్నారు, పచ్చ ఛానల్ ఏబిఎన్ TV5 అని చెప్తున్నారు. సరే బులుగు ఛానల్లో TV5, సాక్షి టీవీ, సాక్షి లేకపోతే NTVలందరూ నేనేమంటున్నానంటే వాళ్ళు శాటిలైట్ ఛానల్స్, వాళ్ళ మీద కూడా ఎలిగేషన్ చేసినప్పుడు వాళ్ళ మీద కూడా పరువు నష్ట దావా కేసులు తెలంగాణ ప్రభుత్వాలు వేసాయి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసాయి. వాళ్ళెవరు బయటకు వచ్చేసి మేము తెలంగాణలో ఉన్నాయి, మా ఛానల్ హెడ్ ఆఫీసులు ఉన్నాయి, మేము తెలంగాణకు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం మీకు ఎక్కడుందని అలా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలి. భారతిరెడ్డి గారు టీవీ5 కేసు వేశారు, ఆంధ్రజ్యోతి మీద కేసు వేశారు. అట్లాగే నారా లోకేష్ గారు సాక్షి మీద కేసు వేశారు. సాక్షి మీద కేసు వేసి విశాఖపట్నంలో విచారణ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేసి రాలేదే, వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేసి మేము తెలంగాణలో ఉన్న హెడ్ ఆఫీసులు ఉన్నాయని చెప్పి మాట్లాడలేదే. ఇది తప్పుడు ఎలిగేషన్ చేసినప్పుడు దానికి క్షమాపణ చెప్పటమా, దాన్ని అంతటితో సర్దుకొని పోవటమా చేయాలి. నాగేశ్వరరావు గారు చాలా మేధావి, ఆయన నిన్న 3 రోజులు సర్దుకొని బొండి వదిలేసేది తప్పు అయిపోయిందని చెప్పాడు. ఇవాళ తీరా మళ్ళీ మీటింగ్ పెట్టేసి అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఒక స్క్రిప్ట్ రింగ్ మాస్టర్లో మీరంతా ప్లేయర్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ వ్యక్తులకు కానీ మేము వ్యతిరేకం కాదు. కానీ మీలాగా ఏలిక బొక్కలో దూరి పద్దాకల బయటకు వచ్చేసి ఒక ప్రభుత్వం మీద తప్పుడు ఎలిగేషన్ చేసి దానికి క్షమాపణ చెప్పాలి లేదా దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అడిగినప్పుడు మేము తెలంగాణ అస్థిరత్వం అని మాట్లాడేటువంటి వెధవలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు సిగ్గు శరం ఉంటే, మీకు మానవ అభిమానం ఉంటే మీరు తెలంగాణ రాజకీయాలే మాట్లాడుకోండి, తెలంగాణలో గురించే మాట్లాడుకోండి, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడండి, తెలంగాణ ప్రజల కోసం పోరాడండి. మేము తెలంగాణ ప్రజల కోసం కొట్లాడడం వాళ్ళతో అవసరం లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడతాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణ అస్థిరత్వం అని మాట్లాడితే మాత్రం మేం కాదు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని చెప్పుతో కొట్టే రోజు దగ్గరలో ఉంటుంది. గుర్తుపెట్టి ఎన్ని రోజులు చూస్తారు తెలంగాణ ప్రజలు? 4 రోజులు చూస్తారు, 5 రోజులు చూస్తారు. అది రేపు అడగరా, అరే మీకేం పనిరా ఆంధ్ర రాజకీయాలతో, మీకేం పనిరా, అవులా నా కొడకల్లారా, మన రాష్ట్ర రాజకీయాలు లేవా, దీని గురించి మీకు మాట్లాడిన దమ్ము లేదంటారా మీకు అని మాట్లాడరా రేపు వాళ్ళు? తెలంగాణ ప్రజలు మాట్లాడరా? తెలంగాణ ప్రజలు చాలా షార్ప్ ప్రజలు, ఆ భారతదేశం మొత్తంలో వాళ్ళే చాలా షార్ప్గా ఉంటారు. ఇలా ఎవడో ఒకరిద్దరు కింద కామెంట్లు పెట్టించి మమ్మల్ని మాట్లాడుతున్నారు కదా, 2 రోజులు 4 రోజులు 10 రోజులు పోయిన తర్వాత అడుగుతారు ఏంట్రా ఈ న్యూసెన్స్ ఏంటి, మీరు పోయి ఆంధ్రాకి పోయి న్యూసెన్స్ చేయడం ఏంటి, మీకేం అవసరం ఆంధ్ర పోయి న్యూసెన్స్ చేయడం, వాళ్ళు ఏమైనా వచ్చి మన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా లేకపోతే మన ప్రజల గురించి మాట్లాడుతున్నారా? మీరెందుకు మాట్లాడుతున్నారు? ఎవడో ఒకడు ఉన్నాడు తెలంగాణలో ఏదో ఒకటి పెట్టి పార్టీ వాడు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నాడు, 4 టెంట్ హౌస్లో రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే ఇలాంటివన్నీ కూడా భరించినన్నాళ్ళు భరించని రోజు బయటకు వచ్చిన రోజు తెలంగాణ ప్రజలే మిమ్మల్ని చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి.